ఇలాంటి మ్యాచ్ కోసం కదా ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. 150 రన్స్ చేంజ్ డిఫెండ్ చేసుకుంటూ 40 రన్స్ తేడాతో గెలిచారంటే ఎంత మంచి బౌలింగ్ చేశారని ఒకసారి ఆలోచించండి. సో ఇటువంటి మ్యాచెస్ ఈ రోజుల్లో చాలా తక్కువైపోయినాయి. బాల్ కి బ్యాట్ కి ఒక మంచి కాంపిటీషన్ ఉన్న మ్యాచ్ లో ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఎంత బాగుండిందంటే ఇన్ని రోజుల నుంచి బ్యాటింగ్ పిచ్లతో విసిగిపోయిన క్రికెట్ ఫ్యాన్స్ కి ఇది మాత్రం ఒక మంచి రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే 240 250 కొట్టడం, ఆపోజిట్ వాళ్ళు మళ్ళీ 220 230 కొట్టడం లేదా 220 కొడితే చేజ్ చేయడం, ఈ మ్యాచ్ చూసి బోర్ కొట్టేసింది. ఫ్లాట్ పిచ్ల మీద ఎక్కడైతే బ్యాట్స్మెన్ ని బౌలర్ ఇబ్బంది పెట్టగలడో ఆ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎస్పెషల్లీ టెస్ట్ క్రికెట్ లైక్ చేసే వాళ్ళకి దీని వాల్యూ ఏంటనే తెలుస్తుంది. క్రికెట్ అంటే యాక్చువల్ గా బ్యాటర్ బౌలర్ ఈక్వల్ గా ఉండాలి. మన ఐపీఎల్ వచ్చిన తర్వాత కొట్టడం తప్పితే బౌలర్స్ కి పెద్ద యూజ్ లేకుండా పోయింది. బట్ మంచి మ్యాచ్ జరిగింది నిన్నైతే. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది స్టార్టింగ్ టు ఎండింగ్. చాలా మందికి ఇది బోర్ కొట్టి ఉండొచ్చు ఈ బ్యాటింగ్ పిచ్లు, ఫ్లాట్ పిచ్లు మ్యాచ్ల మధ్యలో. అటు సైడ్ రాజస్థాన్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు లక్నో వాళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేశారు ఫస్ట్ 15 ఓవర్స్ అని చెప్పాలి. ఎందుకంటే నియర్లీ జస్ట్ 100 to 110 మధ్యలోనే కొట్టారు ఫస్ట్ 15 ఓవర్స్. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ బ్యాట్స్మెన్ వికెట్లు అన్ని తీసుకున్నారు. అందుకే ఇంపాక్ట్ ప్లేయర్ లో బ్యాట్స్మెన్ ని తీసుకోవాల్సి వచ్చింది శుభం శర్మని. శుభం వచ్చిన తర్వాత కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అరౌండ్ 20-25 రన్స్ కొట్టాడు. స్కోర్ అయితే యాడ్ చేయగలిగాడు. మనం లాస్ట్ మ్యాచ్ లో ఒకసారి చూసాం, సన్ రైజర్స్ వాళ్ళు లివింగ్స్టన్ తీసుకొని 5 బాల్ ఆడి ఒక్క రన్ అవుట్ అయ్యాడు. అలా కాకుండా అట్లీస్ట్ హెల్ప్ అయ్యాడు మంచిగా. అండ్ బౌలింగ్ విషయం లక్నో బౌలర్స్ అందరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు ఎక్సెప్ట్ మయాంక్ యాదవ్. మయాంక్ యాదవ్ కంబ్యాక్ ఇచ్చాడు. లాస్ట్ సీజన్ లో ఒక మంచి హైప్ వచ్చింది. టీమిండియాకి డెబ్యూ చేస్తాడు అనుకున్నారు, గాయం వల్ల దూరం అయ్యాడు. అటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కంబ్యాక్ ఇస్తే చాలా బ్యాడ్ ఫిగర్స్ నమోదు చేశాడు. ఎస్పెషల్లీ ఈ రోజు 56 ఏమో రన్స్ ఇచ్చాడు, 0 వికెట్స్ 4 ఓవర్స్ లో. ఎంటైర్ టీమ్ 16 ఓవర్స్ లో అరౌండ్ 70+ రన్స్ ఇస్తే ఒక్క మయాంక్ యాదవ్ 50+ రన్స్ ఇచ్చాడు. సో లాస్ట్ ఓవర్ లో అరౌండ్ 20 రన్స్ వచ్చాయి. దాని వల్ల ఆర్ఆర్ కి మంచి స్కోర్ లభించింది అండ్ వాళ్ళు డిఫెండ్ చేసుకోగలిగారు కూడా. ఆర్ఆర్ విషయానికి వస్తే వాళ్ళది ఎంత మంచి బౌలింగ్ లైనప్ అనేది మనకు ఫస్ట్ నుంచి కూడా తెలుసు. అటువంటి బౌలింగ్ లైనప్ పెట్టుకొని వాళ్ళని అంత ఈజీగా కూడా తీసుకోలేము. బట్ ఎక్కడో ఎల్ఎస్జి వాళ్ళు కొంచెం ఈజీగా తీసుకున్నారనిపించింది. అందుకే వాళ్ళు స్టార్టింగ్ లోనే వికెట్స్ కోల్పోయారు. ఫస్ట్ మిస్అండర్స్టాండింగ్ రన్అట్ తోనే వాళ్ళ పతనం స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్ గా మక్రమ్ మార్ష్ ఓపెనింగ్ చాలా బాగా సెట్ అయింది. ఎందుకు మళ్ళీ బడోని తీసుకొస్తున్నారు అనేది అయితే అర్థం కావట్లేదు. బడోని మిడిల్ ఆర్డర్ లో మంచి స్ట్రాంగ్ ప్లేయర్, వికెట్ ఆపగలడు, మంచి స్ట్రైక్ రొటేట్ చేయగలడు, ఇన్నింగ్స్ ఎండ్ కు వచ్చేసరికి యాక్సలరేట్ చేయగలడు. బట్ అలాంటి బడోని ఓపెనింగ్ తీసుకొచ్చి అటు బడోని వికెట్ వేస్ట్ చేస్తున్నారు, ఇటు మక్రమ్ వికెట్ వేస్ట్ చేస్తున్నారు. ఇది మాత్రం కన్ఫర్మ్ గా రాంగ్ కాలే. అండ్ 1 డౌన్ పంత్ నిన్న కూడా ఏమంత ఎఫెక్టివ్ గా లేదు, డక్అవుట్ అయ్యాడు కూడా. ఇటువంటి క్రూషియస్ మ్యాచ్ లో అలాంటి షాట్ ఆడడం నిజంగా బ్యాడ్ డెసిషన్ పంత్ నుంచి. ఎల్ఎస్జి టీం ట్రై చేశారు. ఎప్పుడైతే వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ హిమ్మత్ సింగ్ వచ్చాడో వాళ్ళు ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. 91 వరకు 4 వికెట్స్ లోనే ఉన్నారు. ఇంకో 70 రన్స్ అప్రాక్సిమేట్లీ 60+ రన్స్ కొట్టాల్సిన టైంలో ఒక్కసారిగా కొలాప్స్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇమీడియట్ గా వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడడం, ఆల్అౌట్ అవడం జరిగిపోయింది అంతా. 150 రన్స్ చేంజ్ డిఫెండ్ చేసుకుంటూ 40 రన్స్ తేడాతో గెలిచారంటే ఎంత మంచి బౌలింగ్ చేశారని ఒకసారి ఆలోచించండి. సో ఇటువంటి మ్యాచెస్ ఈ రోజుల్లో చాలా తక్కువైపోయినాయి. సో ఇంత మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మిస్ అయ్యంటే మాత్రం మీ బ్యాడ్ లక్. ఎందుకంటే మ్యాచ్ చూసేటప్పుడు మేబీ కొంచెం లో ఇంటెన్సిటీ, అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం, ఎక్కువ 6లు 4లు లేకపోవడం అనిపించవచ్చు. కానీ బట్ ఇఫ్ యూఆర్ బౌలింగ్ లవర్, బౌలింగ్ చేసేది బాగా ఇష్టపడితే మాత్రం ఒక అద్భుతమైన మ్యాచ్ అవుతుంది. అటు ఎల్ఎస్జి సైడ్ బౌలర్స్ కానీ ఇటు ఆర్ఆర్ సైడ్ బౌలర్స్ కానీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అండ్ కొన్ని సెలబ్రేషన్స్ నిన్న బాగా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. జడేజా పాకెట్ సెలబ్రేషన్ అండ్ బిష్నాయ్ వికెట్ తీసిన తర్వాత దిగ్వేష్ రతి లాగా సిగ్నేచర్ సెలబ్రేషన్ చాలా బాగా ఉన్నాయి. బట్ హౌవెవర్ నిన్న మ్యాచ్ లో స్టార్స్ గురించి మాట్లాడుకుంటే జడేజా ఒక వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్ఆర్ కొలాప్స్ అయిన 2 సార్లు జడేజానే సేవియర్ అయ్యాడు. ఆర్హెచ్ మీద కొలాప్స్ అయిన రోజు జడేజానే 40+ రన్స్ స్కోర్ చేసి ఒక రెస్పెక్టబుల్ స్కోర్ ఇచ్చాడు ఆర్ఆర్ కి. నిన్న మళ్ళీ అలాంటి కొలాప్స్ స్టార్ట్ అవుతున్న టైంలో జడేజా అండ్ వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ శుభం ఇద్దరు మంచి ఇన్నింగ్స్ ఆడారు లాస్ట్ 5 ఓవర్స్. అండ్ లాస్ట్ 5 ఓవర్స్ లో 50+ రన్స్ స్కోర్ చేసి ఒక రెస్పెక్టబుల్ టోటల్ ఇచ్చారు. అండ్ డిఫెండబుల్ టోటల్ అయింది. ఈజీగా డిఫెండ్ చేసుకోగలిగారు కూడా. అండ్ ఇటు ఎల్ఎస్జి సైడ్ కి వస్తే హిమ్మత్ సింగ్ కొంచెం బాగానే ఆడాడు. బట్ ఆ పార్ట్నర్షిప్ ని కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు ఈజీగా మ్యాచ్ గెలిచుండే వాళ్ళేమో. మార్ష్ గానీ హిమ్మత్ సింగ్ గానీ ఇద్దరు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. వన్స్ వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత ఇంకా మ్యాచ్ అయితే ఎల్ఎస్జి చేతిలో నుంచి కంప్లీట్ గా డ్రాప్ అయిపోయింది. అండ్ ఎల్ఎస్జి టీమ్ కాంబినేషన్ మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ బ్యాటింగ్ లో. ఎస్, బౌలింగ్ వాళ్ళు చాలా బాగా వేస్తున్నారు, టీమ్స్ ని మంచి స్కోర్స్ కే రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, కానీ బ్యాటింగ్ లో అంత బాగా ఆడలేకపోతున్నారు. ఆల్మోస్ట్ లీగ్ లో హాఫ్ మ్యాచెస్ అయిపోయి వాళ్ళు జస్ట్ 2 wins తో ఉన్నారు. అండ్ పాయింట్స్ టేబుల్ లో 9th ప్లేస్ లో ఉన్నారు. సో ఈ సీజన్ కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. ఇప్పుడైనా వాళ్ళు న్యూ ప్లేయర్స్ ని ట్రై చేసుకుంటూ బెంచ్ స్ట్రెంగ్త్ ని చూసుకుంటే నెక్స్ట్ సీజన్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ రోజు మంచి రైవలరీ మ్యాచ్ ఉంది, ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. అది ముంబైలో. ధోని వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ రోజు. సో చూడాలి ఈ మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనేది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది మీరు కమెంట్స్ లో చెప్తారు. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్.